పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కేసీఆర్ అమెరికా పోవడం కోసం నిన్న అమెరికన్ కౌన్సిలేట్కు నిన్న పోయిండు, వీసా ప్రాసెసింగ్ కోసం పోయిండు. సో ఇది చాలా పెద్ద న్యూస్. మరి అమెరికాకి ఏమన్నా పారిపోతాడా అనేది సందేహం అయితే నాకైతే వస్తూ ఉన్నది. దీనికి రేవంత్ రెడ్డి ఏమన్నా కోఆపరేట్ చేస్తాడా అనే సందేహం కూడా నాకు వస్తూ ఉన్నది. ఎందుకంటే నిన్నటి రోజున ప్రభాకర్ రావు బెయిల్ అనేది రద్దయింది. బెయిల్ పిటిషన్ని నిన్న హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే ఈయనకు బెయిల్ ఇవ్వమని చెప్పేసి ఇచ్చింది. సో ఈయన ఇప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్టు పోవాలి. ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పుడు సుప్రీంకోర్టు పోవాలి. సో సుప్రీంకోర్టులో కూడా ఈయనకు బెయిల్ రాదు, ఇందులో నో డౌట్. బెయిల్ ఇస్తే ఇప్పుడు హైకోర్టులో బెయిల్ ఇస్తే నేను ఇండియాకి వస్తాను, నన్ను అరెస్ట్ చేయకపోతే నేను ఇండియాకి వచ్చి విచారణకు సహకరిస్తా, అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి బెయిల్ కోసం పెట్టుకున్నాడు హైకోర్టులో తుస్సుమన్నది. మరి ఇప్పుడు కేసీఆర్ అమెరికా పోతాడు అంటే వీళ్ళు ఒట్టిగా పోరు అమెరికాకు. దీని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉంటుంది, ఖచ్చితంగా 100% పెద్ద ప్లాన్ ఉంటుంది. కేసీఆర్ ఏం తక్కువ మనిషి ఏం కాదు, వెనకడ మామూలుగా ఏం చేయలే. కేసీఆర్ చేసిన అరాచకాలు నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయలే. ఇప్పుడు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి స్టార్ట్ చేసిండు, ఇక రేవంత్ రెడ్డి ఈయన చెప్తాడు. ఎందుకంటే బీట్ చేయాలి కదా, కేసీఆర్ను బీట్ చేయాలనే ఉద్దేశంతో చెప్తాను కావచ్చు. మరి సో మొత్తానికైతే కేసీఆర్ అమెరికా పోతాడు. గతంలో హరీష్ రావు పోయిండు, గతంలో కేటీఆర్ పోయిండు. మరి రేవంత్ రెడ్డికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి వీళ్ళు పోయినోళ్ళు అమెరికాలో ఒట్టిగానే ఉంటారా అంటే ఖచ్చితంగా ఈ ప్రభాకర్ రావు అంటూ వెళ్తాను పోయినోళ్ళు పోయినట్టు. ఇది ఆఖరి దశకు వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆఖరి దశకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఏమైనా వెళ్తాడా అక్కడ, మరి ఏమైనా బ్రీఫ్ చేస్తాడా, ప్రభాకర్ రావుకి ఏమన్నా బ్రీఫ్ చేస్తాడా, ఏమన్నా ఆశ చూపిస్తాడా, నిన్ను ఎట్లయినా అరెస్ట్ చేస్తారు, నువ్వు నా పేరు చెప్పినా పేరు చెప్పకుండా నిన్ను ఎట్లయినా అరెస్ట్ చేస్తారు, అదేదో నన్ను కాపాడితే గిదిస్తామని ఏమన్నా ఆశ చూపిస్తాడా మరి అమెరికా పోడు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తాంది, మరి ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా ఈ దేశం పారిపోకుండా ఏదైనా చేయాలి. ఎందుకు చెప్తలేరు? మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా ఒప్పందం ఉన్నదా? ఈ చీకటి ఒప్పందాలు కాదండి, అంతా వెలుగులో ఒప్పందాలే వీళ్ళవి. కొన్ని చూస్తాం మిత్రులారా. ఈ రేవంత్ రెడ్డికి అసలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎవరినైనా అరెస్ట్ చేసిండా? బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేసిండా? ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్, పరస్పర ఒప్పందం అంటారు. ఏంటంటే మీరు సంపాదించుకుంటే మీరు చూసుకుంటుండండి, మీరు సంపాదించుకున్నారు మీ జోలికి రాము మేము. ఈ పరస్పర ఒప్పందం ఏమైనా ఉన్నదా? నాకైతే చాలా డౌట్ వస్తుంది మిత్రులారా. లేకపోతేనట మనవడి గ్రాడ్యుయేషన్ కోసం అట ఈయన పోతాడట, కేసీఆర్ పోతాడట, మనవాడు రమ్మన్నాడట, పిలిచిండట ప్రేమగా, ఈయన పోతాడట అమెరికా. ఇది రేవంత్ రెడ్డి చూసుకుంటుంటాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పచెప్తే ఎప్పుడో అయిపోవు, మనకు బొచ్చడు పైసలు మిగులు. చాలా అసలు ఇప్పుడు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. ఎందుకు మరి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పచెప్తలేరంటే మరి ఈ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి పాత్ర ఏమున్నదో, ఈ ట్యాపింగ్ కేసులో ఈ కాంగ్రెస్ నాయకుల పాత్ర ఏమున్నదో మరి భయపడి మొత్తానికైతే సిబిఐకి లేదనైతే నాకైతే అనిపిస్తాను మిత్రులారా. మరి మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సో ఏది ఏమైనప్పటికీ ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే కేసీఆర్ అమెరికా పోతాడని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.